ఎస్బీఐ అంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. కానీ అదే ఎస్బీఐ నుంచి ఇప్పుడు 11,693 కోట్ల మెగా ఐపీఓ రాబోతుందని మీకు తెలుసా? ఇండియాలో లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అయిన ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా జస్ట్ ఎస్బీఐ బ్రాండ్ నేమ్ చూసి హైప్ క్రియేట్ అవుతుందా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ఐపీఓ డేట్స్ ఏంటి, ప్రైస్ బ్యాండ్ ఎంత, మినిమం ఎంత మనీతో అప్లై చేయొచ్చు, ఒక ఎస్బీఐ షేర్ ఉన్న వాళ్ళకి దొరికే స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి, ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ నిజంగా స్ట్రాంగ్ గా ఉన్నాయా, అండ్ ఫైనలీ ఈ ఐపీఓలో ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటి అండ్ రిస్క్ ఏంటి. ఈ ఐపీఓ గురించి తెలుసుకోవడానికి మీరు ఎస్బీఐ కస్టమర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ అయినా, ఫస్ట్ టైం ఐపీఓ అప్లై చేద్దాం అనుకుంటున్న బిగినర్ అయినా, లేదా మీ డీమ్యాట్ అకౌంట్ లో జస్ట్ ఒక ఎస్బీఐ షేర్ ఉన్నా సరే ఈ వీడియో మీకోసం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అప్లై చేయాలి అంటే ఎంత మనీ కావాలి? బేసికల్లీ ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ, అంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఐపీఓ ఓపెనింగ్ July 14, 2026. ఆ రోజు నుంచి ఇన్వెస్టర్స్ ఐపీఓ కోసం బిడ్ ప్లేస్ చేయొచ్చు. ఐపీఓ క్లోజింగ్ డేట్ July 16, 2026. ఈ డేట్ లోపు మీ అప్లికేషన్ అండ్ యూపీఐ మ్యాండేట్ కంప్లీట్ చేయాలి. అలాట్మెంట్ ఫైనలైజేషన్ July 17, 2026. అంటే షేర్స్ ఎవరికి అలాట్ అయ్యాయి అనేది డిసైడ్ అవుతుంది. రీఫండ్స్ అండ్ డీమ్యాట్ క్రెడిట్ July 20, 2026. అలాట్మెంట్ రాకపోతే మీ బ్లాక్డ్ అమౌంట్ రిలీజ్ అయిపోతుంది. అలాట్మెంట్ వస్తే షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ డేట్స్ వచ్చేసి July 21, 2026. ఆ రోజు నుంచి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్స్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ కి వస్తే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 545 నుంచి 574 పర్ షేర్ గా సెట్ చేశారు. ఐపీఓలో నార్మల్ గా సింగిల్ షేర్ కొనడం కాదండి, లాట్ సైజ్ ప్రకారం అప్లై చేయాలి. ఈ ఐపీఓలో లాట్ సైజ్ 26 షేర్స్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 లాట్ కి అప్పర్ ప్రైస్ 574 ప్రకారం అప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ 14,924 రూపీస్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో బ్లాక్ అవుతుంది. రీటైల్ కేటగిరీ లిమిట్ వరకు మాక్సిమం అప్లై చేయాలి అనుకుంటే అరౌండ్ 1.94 lakhs వరకు అమౌంట్ అవసరం అవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ ఫైనాన్సెస్ లోకి వెళ్లే ముందు ఇలాంటి పెద్ద అండ్ చాలా డిమాండ్ ఉన్న ఐపీఓస్ ఓపెన్ అయినప్పుడు చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి చెప్తాను. మీరు ఐపీఓకి అప్లై చేస్తుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సేమ్ పాన్ కార్డ్ తో లింక్ అయిన మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేస్తే అవి సపరేట్ అప్లికేషన్స్ లాగా కన్సిడర్ అవ్వవు. అలాట్మెంట్ టైంలో అవి వన్ అప్లికేషన్ గానే కన్సిడర్ అవుతాయి. స్మార్ట్ వే ఏంటి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ పేరు మీద వాళ్ళ ఓన్ పాన్ కార్డ్స్ తో సపరేట్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి అప్లై చేయడం. ఇలా చేయడం వల్ల మీరు మల్టిపుల్ యూనిక్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అండ్ మీ అలాట్మెంట్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక విషయం చెక్ చేయండి. 0 అకౌంట్ ఓపెనింగ్ ఫీ అండ్ 0 ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆఫర్ చేసే బ్రోకర్ ని చూస్ చేసుకోండి. పర్సనల్లీ నేను గ్రో యూస్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రోలో ఏఎంసీ ఛార్జెస్ ఉండవండి. కానీ మీరు మీకు నచ్చిన బ్రోకర్ ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ 11,693 crores ఐపీఓలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది 100% ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కొత్త షేర్స్ ఇష్యూ చేయట్లేదు. అలాగే ఈ ఐపీఓ మనీ కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళదు. దానికి బదులుగా ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ లో కొంత పర్సంటేజ్ ని సెల్ చేస్తున్నారు. మరి ఎవరు సెల్ చేస్తున్నారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ 6.3% స్టేక్ సెల్ చేస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 12.83 crore షేర్స్. అలాగే ఎస్బీఐ పార్ట్నర్ అయిన అమూడి ఇండియన్ హోల్డింగ్ అరౌండ్ 3.7% స్టేక్ సెల్ చేస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 7.54 crore షేర్స్. టోటల్ గా ఇద్దరు కలిపి కంపెనీలో 10% స్టేక్ ని సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎస్బీఐ ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో అరౌండ్ 19 crores ఇన్వెస్ట్ చేసింది. కానీ ఈ ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ వాల్యుయేషన్ ప్రకారం చూస్తే ఎస్బీఐ దగ్గర మిగిలిన
స్టేక్ వాల్యూ అరౌండ్ 68,670 crores కి రీచ్ అవుతుంది. అంటే ఇది ఎస్బీఐకి ఒక మ్యాసివ్ వెల్త్ క్రియేషన్ జర్నీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఐపీఓలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఐపీఓకి నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ అప్లై చేయొచ్చండి. కానీ ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్ కి మాత్రం ఒక స్పెషల్ బెనిఫిట్ ఉంది. మీరు జూలై 8, 2026 ఆర్హెచ్పి ఫైలింగ్ డేట్ కి ముందు మీ డీమ్యాట్ అకౌంట్ లో జస్ట్ ఒక్క ఎస్బీఐ షేర్ హోల్డ్ చేసినా సరే మీరు స్పెషల్ షేర్ హోల్డర్ రిజర్వేషన్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ కేటగిరీ కోసం కంపెనీ అప్రాక్సిమేట్లీ 1.3 crore షేర్స్ రిజర్వ్ చేసింది. దాని వాల్యూ ఆల్మోస్ట్ 750 crores. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు నార్మల్ రీటైల్ కేటగిరీలో అప్లై చేయొచ్చు, అలాగే షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా సపరేట్ గా అప్లై చేయొచ్చు. దానివల్ల మీ అలాట్మెంట్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. షేర్ హోల్డర్ కేటగిరీలో మాక్సిమం అప్లికేషన్ లిమిట్ 2 lakhs వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, షేర్ హోల్డర్స్ కి సపరేట్ డిస్కౌంట్ ఉండదండి. రీటైల్ ఇన్వెస్టర్స్ లాగా సేమ్ ప్రైస్ బ్యాండ్ లోనే అప్లై చేయాలి. కానీ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కి మాత్రం డెడికేటెడ్ కోటాతో పాటు పర్ షేర్ 54 rupees డిస్కౌంట్ బెనిఫిట్ ఉంది. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఎందుకంటే ఒక ఐపీఓలో బ్రాండ్ నేమ్ మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఆ కంపెనీ యాక్చువల్ గా మనీ అర్న్ చేస్తుందా, గ్రోత్ ఎలా ఉంది, ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయా అనేవి కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లాస్ట్ 2 financial years నంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో టోటల్ ఇన్కమ్ అరౌండ్ 4,236 crores గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో అది 4,976 crores కి ఇంక్రీజ్ అయింది. అంటే అరౌండ్ 17% గ్రోత్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో అప్రాక్సిమేట్లీ 2,540 crores, ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో అప్రాక్సిమేట్లీ 3,067 crores. అంటే కంపెనీ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 21% గ్రో అయ్యాయి. అలాగే కంపెనీ ఈబిఐటిడిఏ మార్జిన్స్ 90% పైన మెయింటైన్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో అరౌండ్ 43% ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే కంపెనీ తన క్యాపిటల్ ని యూజ్ చేసి స్ట్రాంగ్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది అని ఇది ఇండికేట్ చేస్తుంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే దాని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కలిపి కంపెనీ మేనేజ్ చేస్తున్న టోటల్ అసెట్స్ అరౌండ్ 29.4 lakh crores. ఇండియా అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక లీడింగ్ ప్లేయర్ గా ఉంది. ఇప్పుడు ఒక ఫెయిర్ కంపారిజన్ చేసుకుందాం. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓలో పాజిటివ్స్ ఏంటి, అలాగే రిస్క్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్స్ తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మార్కెట్ లీడర్షిప్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇండియాలో లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లేయర్స్ లో ఒకటి. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయంలో స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ సెగ్మెంట్ లో కూడా సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఉంది. ఇక సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎస్బీఐ బ్రాండ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఎస్బీఐకి ఇండియా మొత్తంలో ఉన్న మ్యాసివ్ బ్రాంచ్ నెట్వర్క్ వల్ల టియర్ 2, టియర్ 3 అండ్ రూరల్ ఏరియాస్ లో కూడా కస్టమర్ ని రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. చాలా కంపెనీస్ డిజిటల్ గా కస్టమర్ ని అక్వైర్ చేయడానికి డబ్బులు స్పెండ్ చేస్తుంటే ఎస్బీఐకి ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా బిల్డ్ అయిన ట్రస్ట్ అండ్ నెట్వర్క్ ఉంది. ఇక థర్డ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఎస్ఐపి గ్రోత్. ఇప్పుడు ఇండియాలో చాలా మంది మంత్లీ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కి కూడా స్ట్రాంగ్ ఎస్ఐపి ఇన్వెస్టర్ బేస్ ఉంది. ఎస్ఐపి మనీ రెగ్యులర్ గా ఫ్లో అవ్వడం వల్ల కంపెనీకి స్టేబుల్ బిజినెస్ గ్రోత్ కి సపోర్ట్ దొరుకుతుంది. కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో అడ్వాంటేజెస్ తో పాటు రిస్క్ కూడా ఉంటుంది. సో ఇందులో ఉన్న ఫస్ట్ రిస్క్ ఏంటి అంటే బ్రాండ్ డిపెండెన్సీ. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కి ఎస్బీఐ అనే బ్రాండ్ ట్రస్ట్ చాలా పెద్ద స్ట్రెంగ్త్. కానీ అదే టైంలో కంపెనీ ఇమేజ్ పేరెంట్ బ్రాండ్ తో స్ట్రాంగ్లీ కనెక్ట్ అయి ఉంటుంది. సెకండ్ రిస్క్ వచ్చేసి రెగ్యులేటరీ చేంజెస్. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ సెబీ రెగ్యులేషన్స్ కింద ఆపరేట్ అవుతుంది. ఫ్యూచర్ లో ఎక్స్పెన్స్ రేషియో లేదా ఫీస్ రిలేటెడ్ రూల్స్ చేంజ్ అయితే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ రిస్క్ వచ్చేసి వాల్యుయేషన్. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ప్రకారం కంపెనీ వాల్యుయేషన్ అరౌండ్ 1.17 lakh crores రేంజ్ లో ఉండొచ్చు. ప్రీమియం కంపెనీస్ కి ప్రీమియం వాల్యుయేషన్ కామన్. కానీ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రైస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ రెండు కంపేర్ చేసుకోవాలి. హై క్వాలిటీ బిజినెస్ అయినా సరే ఎక్స్పెన్సివ్ ప్రైస్ దగ్గర కొన్నప్పుడు రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా ఉండాలి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా? కరెంట్ గ్రే మార్కెట్ లో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓకి పాజిటివ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందండి.
జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అరౌండ్ 13 నుంచి 15% రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, జిఎంపి అనేది డైలీ చేంజ్ అవుతుంది అండ్ లిస్టింగ్ గెయిన్స్ కి గ్యారంటీ కాదు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో చూస్తే ఇండియాలో మ్యూచువల్ ఫండ్ అడాప్షన్ ఫాస్ట్ గా పెరుగుతుంది. చాలా మంది ట్రెడిషనల్ సేవింగ్స్ నుంచి ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఆ గ్రోత్ స్టోరీలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉండొచ్చు. కానీ మీరు షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తుంటే ఫైనల్ సబ్స్క్రిప్షన్ నంబర్స్, ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తారా? నార్మల్ రీటైల్ కేటగిరీలో అప్లై చేస్తారా, లేదా ఎస్బీఐ షేర్ హోల్డర్ కోటాలో అడ్వాంటేజ్ యూస్ చేస్తారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐపీఓ బ్రేక్ డౌన్స్ అండ్ ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు మీకు నచ్చిన బ్రోకర్ ని యూజ్ చేయండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.